చంద్రబాబు నాయుడు పరిపాలన ఉందని మీరు ఏ నిర్ధారణకు వచ్చి మీరు అన్నారు? అసలు చంద్రబాబుకి ఏం సంబంధం? ఈ పీసీ ఘోష్ అనే నివేదిక కుట్రలో ఇది కుట్ర. నేను ఇంకొక మాట చెప్పి అలా పోతా. ఐజాన్ టుడే ఇవాళ నా దృష్టిలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుకు పిల్లల ముడ్డి చూడడానికి కూడా పనికిరాని కాగితం అది. నేను చెత్తబుట్ట దాఖలు చేయమంటలేను. చెత్తబుట్ట అంటే నాకు గౌరవం ఉంది. కొంత చెత్తను అది క్యారీ చేస్తుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ చిన్నపిల్లల ముడి తుడుస్తారు చూసినావా? నేనే ఆయన పట్ల ఎవరికో కాదు, స్వయంగా మన మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఫోన్లో చెప్పా, ఈయన కొద్దిగా నిజాయితీగా ఉన్నట్టు కనబడుతున్నది 5వ తరం జడ్జి గారని. బట్ ఆయన మీద నాకు గౌరవం ఉన్నదా లేదా అనేది పక్కకు పెడదాం. ఎందుకంటే ఆయన ఒక రిటైర్డ్ జడ్జి కాబట్టి, దేశం అంతా గౌరవించింది కాబట్టి నాకు కూడా గౌరవం ఉందని అనుకుందాం. ఆయన మీద గౌరవం వేరు, ఆయన రాసిన రిపోర్ట్ వేరు. ఆయన మీద గౌరవం ఉంది, కానీ ఆయన రాసిన రిపోర్ట్ మీద గౌరవం లేదు నాకు. ఏ స్థాయిలో గౌరవం లేదంటే, అది పిల్లల ముడి చూడడానికి కూడా పనికిరాని చెత్త కాగితము. చిత్తు కాగితం కాదు, చెత్త కాగితం. అంటే కొన్ని చెత్తలకే లేరుతా చూసినా పిల్లల ముడి చూడడానికి, దానికి కూడా పనికిరాదు అది ఆ రిపోర్ట్. అంత తీవ్రంగా ఉంది. ఎందుకో తర్వాత చెప్తాను. నేను ముందు మీరు చంద్రబాబు నాయుడుది చెప్పింది కాబట్టి, అంటే తీవ్రత మీ పదాల్లో ఆ తీవ్రత మాట్లాడతా. బ్లడ్ బాయిల్ అవుతుంది, రక్తం సలసల మరుగుతుంది. ఎందుకంటే నేను ఎన్నడూ నా కుటుంబం గురించి ఆలోచించలే, నా బిడ్డ గురించి ఆలోచించలే, నా మనోరాళ్ళ గురించి ఆలోచించలే, నా ఇంటి గురించి ఆలోచించలే, పదవిలో ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించిన, తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించిన, తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాల గురించి ఆలోచించిన. పదవి అడుకోదలుచుకుంటే రేవంత్ రెడ్డి నాకు స్నేహితుడు, కుటుంబ రిలేషన్స్ ఉన్నాయి, నేను పోయి అడుకోకపోదునా? ఏది ఆలోచించినా ప్రజల కోణం. ఇంకా నేను బాగా ఆరాధించే కాళోజీ ప్రాణాలతో బొందబెట్టమన్నాడు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం బయటికి తరిమినాం. ఎవరిని తరిమినాం? చంద్రబాబు నాయుడిని తరిమినాం. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం బయటికి తరిమినాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతర పెట్టు అన్నాడు. నేనేం పాత్ర పెడతలేను, ప్రాణాలు తీస్తలేను, కానీ బట్టలు ఇప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న అసెంబ్లీలో ఆయనే తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఇంకా ఈ ఎడ్డిగుడి ప్రజలకు అర్థం కావాలంటే నడిపదార్లో నగ్నంగా బట్టలిప్పి నిలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు, నేను ఇప్పుడు మళ్ళీ ఒక స్టేట్మెంట్ మీ దగ్గర నేను ఇవ్వాలనుకుంటున్నా. కూర్చొన్న కేసీఆర్ గారు జలదృశ్యంలో ఏప్రిల్ 27వ తేదీన అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కాంగ్రెసే #1 విలన్ అని చెప్పాడు. సరే, దాన్ని నేను రిజర్వ్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెసే విలన్గా తన స్వరూపాన్ని చూపెట్టుకుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఈ తెలంగాణకు శాశ్వత శత్రువు. ఆయన బొందిలో ఆఖరి శ్వాస ఉండేదాకా కూడా తెలంగాణ ప్రజలకు ఆయన శత్రువు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. తెలంగాణ బాగుపడడం ఆయనకి ఇష్టం ఉండదు. తెలంగాణ నోళ్ళు కొట్టి ఆంధ్ర వాళ్ళ కడుపు నింపాలనుకుంటాడు. తెలంగాణ జలదోపిడీ చేసి వాళ్ళ ప్రాజెక్టులకు నీళ్ళు తీసుకుపోవాలనుకుంటాడు. 30,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జయతి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. చారెడు నీళ్ళు ఇవ్వడానికి ధైర్యం రానోడు, కృష్ణా గోదావరి జలాలను మలుపుకొని పోయిన వ్యక్తి, ఇక్కడ నిధులను మాయం చేసిన వ్యక్తి, నీళ్లను మాయం చేసిన వ్యక్తి, ఇక్కడ ఉద్యోగాలను కొల్లగొట్టిన వ్యక్తి. సరే, తరిమినాం కదా, ఇక రాడనుకున్నాం. కానీ బ్రిటిష్ వాళ్ళు కదా లండన్కి వెళ్ళిపోయాక తన సామ్రాజ్యవాద దోపిడీని, ఆర్థిక దోపిడీని ఇక్కడ పాలకులను ఏజెంట్లుగా పెట్టుకొని ఎట్లయితే చెలాయిస్తున్నారో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. 7-8 మందిని నేను చెప్పా. చాట్ జీపీటీ కానీ పర్ప్లెక్సిటీ అనే ఒక యాప్ ఉంది. అందులో మీరు ఏం చేయండి అంటే, హౌ మెనీ ఆంధ్ర పీపుల్ బికేమ్ ద అడ్వైజర్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆర్ హెల్డ్ హైయెస్ట్ పొజిషన్స్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్. పర్ప్లెక్సిటీ లేదా చాట్ జీపీటీ వాళ్ళ పేర్లతో సహా వస్తాయి. ఎంతమంది ఆంధ్ర అధికారులను రేవంత్ రెడ్డి తీసుకొచ్చి అడ్వైజర్స్గా పెట్టుకున్నాడు. నేను ఇంకోటి చెప్తా, సాక్ష్యాధారాలు చూపెట్టాలి కదా మీకు. ఆదిత్యనాథ్ దాస్ అన్నాడు, ఈ దాసులు గోసులు కలిసి తెలంగాణను నాశనం చేస్తున్నారు.
ఈ ఆదిత్యనాథ్ దాస్ బీహారో బెంగాలో నాకు తెలియదు, బెంగాల్ మాత్రం మాట్లాడతాడు. ఆయన చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ 1999 నుంచి 2003 వరకు ఆయన దిగిపోయేదాకా. ఆ తర్వాత ఆంధ్రాకు ఆయనే ఇరిగేషన్ సెక్రటరీ, తర్వాత ఆంధ్రాకు చీఫ్ సెక్రటరీ. కృష్ణా బోర్డు ఏర్పడ్డ కాడ నుంచి ఆయన దిగిపోయేదాకా చీఫ్ సెక్రటరీగా తెలంగాణకు వ్యతిరేకమైన నిర్ణయాలన్నిటికీ బాధ్యుడు. ఢిల్లీకి పోయి సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి, మాట్లాడమే కాదు రాతపూర్వక సంతకాలు పెట్టిన వ్యక్తి. సరే, చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళు ఇరిగేషన్లో పనిచేశాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది December 7. నిజంగానే ఆయనకు ఆదిత్యనాథ్ దాస్ గారి గొప్పతనం గురించి తెలుసుంటే రాగానే అడ్వైజర్గా పెట్టుకోవాలి. ఆయన అడ్వైజర్గా ఎప్పుడు పెట్టుకున్నాడో తెలుసా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక 3వ రోజో 4వ రోజో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమనుకోవాలి? ఐ విట్నెస్ లేనప్పుడు కోర్టులో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని తీసుకుంటారు. మరి ఆయన ముఖ్యమంత్రి అయినాక ఈయన ఎట్లా వచ్చిండు మన దగ్గరికి అడ్వైజర్గా? లేట్గా ఆయన ప్రతిభను లేట్గా గుర్తించుంటారు. ఎవరు గుర్తించింది? ఈ గవర్నమెంట్. ఎందుకు? రేవంత్ రెడ్డి తెలుసు కదా ఆయన గురించి. తెలంగాణ అంతా కోడై కూసింది కదా. ఈయన మనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఇదే జలసౌదలో ఆంధ్ర తరఫున వచ్చి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడండి చెప్పి తెలియదా రేవంత్ రెడ్డికి? సరే, రేవంత్ రెడ్డి తెలిసినా తెలియకపోయినా ఇలా తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. చంద్రబాబు కృష్ణా గోదావరి జలాలను యథేచ్ఛగా దోచుకోవడానికి ఆదిత్యనాథ్ దాస్ అనే ఒక సలహాదారును పెట్టి రేవంత్ రెడ్డికి ప్రాజెక్ట్ అంటే ఏందో తెలియదు, బ్యారేజ్ అంటే ఏందో తెలియదు, నదులు ఎక్కడనేవో తెలియదు, వాగులు ఎక్కడనేవో తెలియదు, క్యూసెక్ అంటే తెలియదు, టీఎంసీ అంటే తెలియదు. మన దరిద్రం ముఖ్యమంత్రి అయ్యాడు, పర్వాలేదు. ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఏం తెలియకున్నా పర్లేదు. 1.5 year దాటింది, 22 నెలలు అయింది, 20 నెలలు దాటింది. 2 ఏళ్ళు కావాల్సిన దగ్గర దగ్గర. ఏం నేర్చుకున్నాడు? 20 నెలల తర్వాత దేవాదులు ఎక్కన్నది, దేవాదులు ఎక్కన్నదని అడుగుతాడా 20 నెలల తర్వాత? ఇలా సెంట్రల్ తెలంగాణకి ఏకైక దిక్కు దేవాదుల ప్రాజెక్టు. మనం ఓటేసి గెలిపించుకున్న ముఖ్యమంత్రికి మన ప్రాజెక్టు గురించి తెలియకపోతే మనకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తాడు, మనకి ఏం న్యాయం జరుగుద్దని అనుకుంటారా అనుకోరా ప్రజలు? తెలంగాణలో అదొక గొప్ప ప్రాజెక్ట్, అది పూర్తిగాని ప్రాజెక్టు. నువ్వు 1.5 year తర్వాత దేవాదులు ఎక్కడదంటే, ఇంకొక మంత్రి నిన్న మాట్లాడుతూ, నా మిత్రుడు, దగ్గర మిత్రుడు, సరే ఆయన కృష్ణా బేసిన్లో కాబట్టి ఆయన గోదావరి గురించి తెలియకపోవచ్చు, ఆయన నేనేం తప్పట్టు, ఎందుకంటే ఆయన కృష్ణా బేసిన్ వ్యక్తి కాబట్టి. మేడిగడ్డ బ్యారేజ్, తుమ్మిడట్టి 2 ప్రాణహిత మీదనే ఉన్నాయి కదా అన్నాడు. రెండవది, తుమ్మిడేటి దగ్గర నీళ్ళు రాంది, మేడిగడ్డ దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కువ? సరే, ఆయన అమాయకత్వం అది, ఆయన ఏమి కుట్ర కాదు, ఆయన ఏమి దోషి కాదు. ఇక దాని ఒక ఎమ్మెల్యే లేచిండు. ఆ ఎమ్మెల్యే ఎక్కడైనా అంటే ఈ తుమ్మిడేటి నియోజకవర్గం, తుమ్మిడేటి ఎక్కడైతే వస్తుందో, సరే ఆయన అంటే కృష్ణా బేసిన్ నాగర్ కర్నూలు ఏరియా ఆయనకు తెలియకపోవచ్చు. బట్ ఈయన ఇక్కడ కాగజ్ నగర్, మరి ఈయనకు తెలియాలి కదా ఆదిలాబాద్. ఈయన ఏమంటాడు తెలుసా? ఒక పెద్దవాగు తప్ప ఇక్కడ నుంచి అక్కడి దాకా ఇంకో వాగే లేదా, అక్కడ నీళ్ళు ఎందుకు ఎక్కువ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అంటాడు. బుచ్చన్, నేను ఇందాక మాట అన్నా, తెలంగాణ ఎడ్డుగుడ్డి తెలంగాణ అని. ఒక జనానికే ఎడ్డుగుడ్డి కాదు, ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఎమ్మెల్యేలు, వాళ్ళు ఏ పార్టీలో ఉండని. సరే, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టని వాళ్ళ పార్టీ కాబట్టి. కానీ మీరు కూడా ఎడ్డుగుడ్డి నా తెలివి లేని వాళ్ళేరా బాబు అని చెప్తున్నాను నేను. సభలో ఒక 2-3 తప్ప ఎవరికి కాళేశ్వరం మీద ఏమి తెలియదు కూడా. కానీ మైక్ ఉంటుంది కదా వాళ్ళ చేతిలో, స్పీకర్ ఉంటాడు వాళ్ళ చేతిలో, ఏది పడితే అదే మాట్లాడతారు. నా బాధ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, నీళ్ళ సోయి ఎందుకు వస్తలేదు? ఇప్పుడు నీ ఇంట్లో ఖజానా ఉంది, నీకు సోయి లేకపోతే ఏమవుతుంది? అవతలోడు వచ్చి దోసుకపోతాడు కదా. రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు పెత్తనం ఆ రకంగానే ఉంది. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి, ఆయన ఎవరినన్నా పంపిస్తే అపాయింట్ చేయాలి, సంతకం పెట్టమంటే సంతకం పెట్టాలి. బనకచెర్లది రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు ఉన్న సంబంధం గురించి చెప్పడానికి.
అఖిలపక్షం అని పెట్టిండు. పెడితే హరీష్ రావు అవుతాడు కదా మరి అఖిలపక్షం అంటే. మనకేమో నీళ్ళ గురించి తెలియదా? ఆయన వచ్చి మళ్ళీ రఫ్ ఆడిస్తాడు ఇక. అందుకని ఆయన రావద్దంటే ఏం చేయాలి? ఒక కొత్త పద్ధతి కనుక్కున్నారు. భారతదేశంలోనే మొదటిసారి 28 రాష్ట్రాల్లో ఎన్నడూ లేనిది అఖిలపక్షం అంటే ఎంపీలను పిలుస్తారట. ప్రాజెక్ట్ ఏమో రాష్ట్రాంది, నీళ్ళేమో వాటర్ అనేది స్టేట్ సబ్జెక్టు, దానికి ఎంపీలు రావాలన్నట్టు. ఎందుకంటే లోక్సభలో టీఆర్ఎస్కి ఎవరు లేరు, రాజ్యసభలో 4 ఉంటే మాట్లాడేటోడు ఒక సురేష్ రెడ్డి. ఆ రోజు ఆయన దేశంలో లేడు. మళ్ళీ ఆయన ఎక్కడొస్తాడో 2 రోజులు లేట్ చేస్తే 24 అవర్స్ ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలందరికీ ఫోన్లు చేసిండు. అసదుద్దీన్ ఓవైసీకి, రాజ్యసభలో ఉన్న రవిచంద్రకు, దామోదర్ రావుకు, పార్సారథి హెట్రో డ్రగ్స్ పార్సారథి రెడ్డికి, అట్లే బీజేపీ ఎంపీలు రఘునందన్కి, విశ్వేశ్వర్ రెడ్డికి, మీరు రండి అఖిలపక్షానికి. వచ్చినాక ఏమైంది? సరే రవిచంద్ర గారు వరంగల్ బిడ్డ కాబట్టి, గోదావరి బేసిన్లో పుట్టినాడు కాబట్టి, ఆయనకి ఇదంతా తెలుసు కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆయనను అవమానపరిచాడు. చూసి చదివినాం అని చెప్పి అవమానపరిచాడు. ట్రంపే చూసి అవుతాడు. రేవంత్ రెడ్డి చాలాసార్లు తప్పే ఉంది దాంట్లో. చూసి చదివినాం అని చెప్పి ఎద్దేవా చేశాడు. 2 మంచిగా జరిగింది మీటింగ్. అసదుద్దీన్ ఓవైసీ వాస్తవంగా ఎప్పుడు నీళ్ళ గురించి మాట్లాడాడు, అద్భుతంగా ప్రసంగం చేశాడు. బీజేపీ వాళ్ళు కూడా అద్భుతంగా మాట్లాడారు. కాంగ్రెస్లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అద్భుతంగా మాట్లాడాడు. ఆదిత్యనాథ్ దాస్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా పొలిటికల్గా పోలే. ఒకే ఒక్కడు ఆ రోజు జరిగిన ఆ మీటింగ్ను ఒక బిర్యానీ అనుకుంటే తట్టెడు పెండ తెచ్చా బిర్యానీలు వేసినవాడు ముఖ్యమంత్రి. తట్టెడు పెండ తెచ్చి అందరూ కూర్చున్న తర్వాత బిర్యానీలు వేసాడు. 2 గంటల ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పిండు? ఆవు కథ. ఎప్పుడు ఆవు కథ చెప్తుంటాడు కదా ఆయన. మైకు ముందర పెడితే పూనకం వస్తుంది. ఆయన కేసీఆర్ తప్ప ఇంకెవడు కనబడాడు. ఆయన అన్న ఒక్కొక్క మాట అసెంబ్లీలో కనుక ప్రివిలేజ్ మోషన్ ఏదలుచుకుంటే సభను తప్పుదోవ పట్టిస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడని ఆయన మాట్లాడిన ప్రతిసారి ఒక 10 పిటిషన్లు వేయచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన మాట్లాడిన వాటిలల్లో నిజాల కంటే అబద్ధాలు ఎక్కువ. ప్రూవ్ చేయగలుగుతాడు, డాక్యుమెంటరీ ప్రూఫ్తో చేయగలుగుతాడు. అంటే మీరు ఒక నిమిషం, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టును అసెంబ్లీలో చదివాడు. ఒక పేరాల ఒకటే లైన్లో తనకు అవసరం ఉన్నది చదివి మిగతాది వదిలేస్తాడు. నిన్న అసెంబ్లీలో ఉమాభారతి రాసిన లేఖ మొదటి పేజ్ చదివి ఆరోపణలు చేశాడు. హరీష్ రావు ఏమన్నాడు? 3వ పేజ్ కూడా చదువు, అల్లనే ఉన్నది కదా, 3వ పేజ్ చదువు అని చెప్పాడు. చెప్తే ఇంకో మంత్రి అడ్డం తిరుగుతాడు. ఎందుకంటే అది బయటపడుతుంది, రేవంత్ రెడ్డిది బయటపడుతుంది. హరీష్ రావు పట్టువదని విక్రమార్కుల్లాగా 3వ పేజ్ చదువుతావా లేదా అని మళ్ళీ గట్టిగా పట్టుబట్టాడు. దాన్ని దాటేయడానికి మళ్ళీ ఇంకేదో కథ చెప్పాడు. ఇవన్నీ సభ ఉల్లంఘన కిందికి రావా? కానీ మీరు అంటున్నారు కదా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు విపక్షం లేకుండా సభ నడిచింది కదా ఏకపక్షంగా. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి కూడా ఏకపక్షంగా జరుపుకొని నాకు ఇబ్బంది లేదు. కానీ అబద్ధాలు ఎందుకు అంటున్నా? ఎవరిని మభ్యపెట్టడానికి? నేనేం కేసీఆర్ ఫేవర్గానో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానో మాట్లాడతలేను. ఆయన ఒక శాసనసభ్యుడు, ఒక ముఖ్యమంత్రి, ఉందాతనం ఉండాలన్నా వద్దా? ఆ సీట్లో కూర్చొని ఇట్లా మాట్లాడవచ్చా? కొన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆ సీట్లో నువ్వు రాజకీయాల్లో పుట్టకముందే చచ్చిపోయిన నీ పార్టీ అధినేత ఉండే, ఆయన టీడీపీ రాజకీయాల్లోకి రాకముందే చనిపోయాడు పెద్ద మనిషి ఎన్టీ రామారావు. ఆ సీట్లో కూర్చున్నాడు. ఒక గౌరవప్రదమైన బాధ్యత నిర్వహించిన చెన్నారెడ్డి గారు ఆ సీట్లో కూర్చున్నారు, మరి చెన్నారెడ్డి గారు. నువ్వు ఎట్లాంటి పాత్ర వహించాలి? పోనీ నువ్వు ఆరాధ్య దైవం అనుకునే చంద్రబాబు నాయుడు ఆ సీట్లో 9.5 సంవత్సరాలు కూర్చున్నాడు. వాళ్ళు ఎట్లాంటి సాంప్రదాయాలు నెలకొల్పారు, నువ్వు ఎట్లాంటి సాంప్రదాయాలు నెలకొల్పినావు? వాళ్ళు 100% కరెక్ట్ అని నేను చెప్పను. కానీ ఇంత దిగజారుడుగా, అసభ్యంగా, అన్పార్లమెంటరీగా రికార్డ్స్లో ఉన్నాయో తీసేశారో, పేగులు మెడకేసుకుంటూ అక్కడ తొక్కుతా పండబెట్టి, ఇవన్నీ రికార్డులు ఉన్నాయో లేవో నాకు తెలియదు. కానీ మాట్లాడినలా లేదా అసెంబ్లీలో? పేపర్లు వచ్చినాయి కదా. మరి ఎట్లా గౌరవించాలి కూర్చొన్న? నేనేమంటున్నా, నా దృష్టిలో అందరికంటే పెద్ద తప్పు చేసింది ప్రజలే. రేవంత్ రెడ్డి కంటే
ఇంకెవరికంటే కూడా. ఎందుకంటే వెన్నుపోట్లు అనేటివి భరించలేని 60 లక్షల ఎకరాల పంటలు పండించుకొని రోజు పోస్ట్ ఆఫీస్ నుంచి పెన్షన్లు తీసుకుంటూ వాళ్ళు ఎవరికి వెన్నుపోటు పొడిచారు? కేసీఆర్కి వెన్నుపోటు పొడిచిన ప్రజలని మీ ఉద్దేశమా? ఉద్దేశంగా చెప్తున్నా నేను అదే. పెన్షన్లు, రైతు బంధులు, రైతు బీమాలు, మీ ఆత్మహత్యలు ఆపినందుకు మీరు వెన్నుపోటు పొడుస్తారా? మీకు తిండి తినడానికి, ఇంత దున్నుకోవడానికి అన్ని రకాల పనిముట్ల మీద సబ్సిడీలు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, మీ గురించి చచ్చిపోతే ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చడానికి ఏర్పాటు చేసి ఇన్ని చేస్తే వెన్నుపోటు పొడుస్తారా? ఏ కారణంతో వెన్నుపోటు పొడిచిండ్రు? 5,000 రూపాయలకు ఒక ఓటు అమ్ముకున్నారా? మీ కళ్ళ ముందు కనబడలేదా డెవలప్మెంట్? పచ్చదనం కనబడలేదా? గ్రామాలల్లో 90% అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ పంచాయతీరాజ్ శాఖకు తెలంగాణకు వచ్చినాయి. వైకుంఠ ధామాలు వచ్చినాయి.